నెయ్యి, కల్తీ లేని నెయ్యి, ఏదో కల్తీ ఉందంటే తిప్పి పంపించారు. ఎంత చిత్రం అంటే చాలా బాధ వేస్తుంది కొన్ని సందర్భాల్లో. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఏం మాట్లాడతారండి? 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు తయారైన లడ్డూల్లో జంతువు కొవ్వు కలిసిందట. ఇది చంద్రబాబు చెబుతాడు. పొద్దున్నే ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఆ నెల్లూరు ఆయన ఎవరు ఒడివేల్లాగా ఉంటాడు, ఆయన పేరు నాకు తెలియదు. ఆయన అంటాడు పంది కొవ్వు, పసుపు కొవ్వు, చేప నూనె. తిన్నోడు ఏమవ్వాలండి? తిన్నోడు వామిట్ చేసుకోవాలా? ఏమిటిది? ఈ దుర్మార్గం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంది కొవ్వు, పశువు కొవ్వు, చేప నూనె కలిసిందని తప్పుడు ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడు శిక్షించుకోకుండా ఉంటాడా చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీనిలో ఏమైనా న్యాయం ఉందా అని అడుగుతా ఉన్నా. దీనిలో ఏమైనా ధర్మం ఉందా అని అడుగుతా ఉన్నా. దీనిలో ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తప్ప ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఆ ఈవో ఏమంటాడంటే ఆ కల్తీ ఉందని వనస్పతి ఉంది, దానిలో కలిపారని తిప్పంపించేసేవాడిని అంటాడు. చంద్రబాబు లేదు వాడేం ఆయన టైంలోనే, మన టైంలో కాదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. బదనాం చేయలేడు చంద్రబాబు నాయుడు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, మనకి 100కి 40 ఓట్లు మనకున్నాయి. చంద్రబాబుకి ఎన్ని ఉన్నాయో ఆయనకే తెలియదు. ఏదో సామెత ఉంది, చల్లపల్లి జమీందారికి నాకు కలిపి 3091 ఎకరం ఉందన్నా అంట. నీకెంత ఉందంటే నాకు 1 ఎకరం అండి, ఆయన 3090 అండి అన్న. అట్లాగే చంద్రబాబుకి ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు. చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ గెలిస్తే వాళ్ళు గెలిచారు, సింగిల్గా వస్తే అవుట్ అయిపోయేవారు. ఇది ఉన్నటువంటి వాతావరణం. ఇవాళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ శరవేగంతో పెరుగుతా ఉంది. ఒక్క 100 రోజుల్లోనే చంద్రబాబు చేసినటువంటి పాపాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. మీరు గమనించాలని మనం చేస్తున్నాం. మనోధైర్యాన్ని తెచ్చుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం. ప్రతి గ్రామంలో వెళ్దాం. మన కార్యకర్తల్ని పలకరిద్దాం. స్కీములు రాగా అల్లాడిపోతున్నటువంటి ప్రజానీకానికి అండగా ఉందామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, రాబోయే కాలంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరి సహకారం నాకు కావాలి. నేను మనవి చేస్తున్నా, నేను పెద్ద నాయకుడిని అని నేను అనుకోను. ఈ ప్రతిపక్షంలో పని చేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను. నేను మంత్రి కన్నా కూడా మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో పటిష్టమైన నిర్మాణం చేసి మీ అందరి కార్యకర్తల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈ మొత్తం కోస్టలాంధ్ర డిస్టిక్లో గుంటూరే నెంబర్ 1 అనిపించే విధంగా నేను ప్రయత్నం చేసేదానికి ముందుకొస్తున్నాను. మీ అందరూ కూడా ఆశీర్వదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాబోయే కాలంలో ప్రతి నియోజకవర్గం రివ్యూ చేసుకుంటాం. ముందు తర్వాత ప్రతి మండలం వస్తాం, ప్రతి నియోజకవర్గంలో మీటింగులు పెడదాం, నిరంతరం పని చేసుకుంటూ ముందుకు వెళదాం. మరి ఇందాక అయోధ్యరామిరెడ్డి గారు చెప్పినట్టుగా జమిలీ ఎన్నికలు వస్తాయో, మరికొంతమంది చెప్పినట్టుగా 7, 9 అవుతాయో, మొత్తం 175, 225 అవుతాయో, ఏది జరిగినా సిద్ధంగా ఉండి మన పని మనం చేసుకుంటూ చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళినప్పుడు చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అక్కడో ఇక్కడో చిన్న తప్పులు జరుగుతాయి. కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది పడి ఉండవచ్చు. వాటన్నిటినీ నెమరు వేసుకొని రాబోయే కాలంలో కార్యకర్తలకు అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీ సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తూ, మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నిర్వహించడానికి కావాలని సవినయంగా మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.